ఓం శ్రీమాత్రే నమః. శనివారం నాడు మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయటం వలన ఆ శనీశ్వరుడు సైతం అస్సలు క్షమించడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. నూనె ఆ రోజు అస్సలు కొనకూడదు, అలాగే ఉప్పు కూడా కొనకూడదు. శనివారం నాడు కాకికి గనక కొంచెమైనా సరే అన్నం పెట్టినట్లయితే చాలా మంచిది. ఇలా శనివారం మనం ఎటువంటి పనులు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది, అలాగే శనిదేవునికి చెందిన రోజు. అయితే మన హిందూ పురాణాల ప్రకారం శనివారం రోజున కొన్ని తప్పుల వల్ల జీవితాంతం శని దోషాలు వెంటాడతాయట. అలాగే శని చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల, ఆ రోజు చేసే పరిహారాల వల్ల జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున ఎలాంటి పనులు చేస్తే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది, అలాగే ఏ తప్పులు చేస్తే దురదృష్టం వెంటాడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు. శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు. శనివారం నాడు నూనె కొంటే మీరు అప్పుల పాలవుతారని, జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. శనివారం రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి. అలాగే నల్లటి వస్తువులను కూడా కొనకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా శనివారం నాడు జమ్మి చెట్టును పూజిస్తే కూడా చాలా మంచిది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. జమ్మి చెట్టు పూజ వల్ల శనివారం రోజున ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కానీ శుక్రవారం నాడు ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా అగ్గిపెట్టె, పూజలో వాడే ఒత్తులు, సూది, పత్తితో చేసిన ఒత్తులు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు. అలాగే శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. అలాగే శనివారం రోజున చెప్పులు, బూట్లు అస్సలు కొనకూడదు. శనివారం గుమ్మడికాయను కొనకూడదు. అలాగే చీపురు కూడా ఆ రోజు కొనకూడదు. శనివారం చీపురు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శనివారం కొత్త వాహనాలను కొనకూడదు. ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇల్లంతా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి శనివారం నాడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ప్రతి శనివారం ఆడవారు తలస్నానం చేస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే శనివారం రోజున పురుషులు తలస్నానం చేస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరతాయి. శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవటం, అలాగే దేవుని ఫోటోలు కూడా శుభ్రం చేయటం చాలా మంచిది. అంతేకాకుండా ఆ రోజుల్లో మిగిలిన రోజుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దీపారాధన చేసేవారు ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం శనివారం రోజునైనా వెంకటేశ్వర స్వామిని పూజించి పూజలో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శనివారం ఇంట్లో పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే ఆ వెంకన్న స్వామి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. చాలామందిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున ఆవుకి ఆహారాన్ని తినిపించండి. మీకున్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారిపోతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు శనివారం రోజున పొరపాటున కూడా గాజులు, అలాగే కమ్మెలను తీయకూడదు. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా
కనకవర్షంతో నిండిపోతుంది. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి అని కోరుకుంటున్నారో అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక శనివారం రోజున మిరపకాయలు, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. శనివారం కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. అలాగే శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు కొనకూడదు. శనివారం నాడు కొత్త బట్టలు కూడా కొనకూడదు. శనివారం నాడు కొత్త బట్టలు కొనుగోలు చేసినా లేదు అంటే ఏదైనా షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి తర్వాత ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతి శనివారం జమ్మి చెట్టును పూజించటం వలన జీవితంలో కూడా త్వరగా సెటిల్ అవుతారు. శనివారం జమ్మి చెట్టును పూజించడం వలన మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. శనివారం రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ధనం కూడా బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలి అంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాని పఠించండి. మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. అలాగే శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో 2 లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే క్రమక్రమంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీ ఇంటికి ఆర్థికంగా బాగా కలిసి రావటమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ప్రతి శనివారం రోజున కాకికి ఆహారాన్ని తినిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంటుంది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.